మనం క్యారెట్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 5 క్యారెట్లు పెద్దవి తురుముకొని పక్కన పెట్టుకోండి. మీకు టైం వేస్ట్ అనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. తర్వాత ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని బాగా హీట్ అయ్యాక అందులోని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. అలానే ఇందులోని కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక మనం తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని కలుపుకుందాము. మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఈలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. ఈలోపు మనం చిన్న మిక్సీ జార్లోని 10-12 వెల్లుల్లి రబ్బలు తొక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. అలానే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇలా చేసుకుందాము. వేసుకుందాము. వెల్లుల్లి కారాన్ని ఇలా రెడీ చేసుకున్నాక చిన్న గిన్నెలో వేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం క్యారెట్ ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఇంకా మగ్గాలి కొంచెం క్యారెట్. మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాము. క్యారెట్ కొంచెం ఇలా మగ్గాక ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే మనం వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టుకొని ఉంచుకుందాం. క్యారెట్ ఎంతవరకు మగ్గిందో చూద్దాము. అయితే రెడీ అయిపోయింది. మనం పైనుంచి కొత్తిమీర ఇలా చల్లుకొని స్టవ్ ఆపేసుకోవడమే. క్యారెట్ ఫ్రై మనకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలానే మనం పప్పుచారు కాచుకున్నప్పుడు సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.